అందరికీ నమస్కారం. నేను మీ విష్ణుయేతర పంపి. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. విశాల్ హీరో విశాల్కి అసలు ఏం జరిగింది, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లుందనేసి చాలా మంది ఫ్యాన్స్ అండ్ చాలా మంది తెలుగు ప్రేక్షకులు ఆందోళన పడతారు. ఆయనకు నిజంగా ఏమీ కాలేదు. చాలా మంది ఆందోళన పడతారు, ఎందుకంటే ఎన్నో మంచి సినిమాలు పందెం కోడి నుంచి తర్వాత మొన్న వచ్చిన చాలా సినిమాల దాకా మన తెలుగు ప్రేక్షకులు ఎంతో అలరించారు. సో దాంతో మొన్న ఈవెంట్ లో ఆయన అట్లా చూడంగానే తర్వాత ఆయనకున్న పరిస్థితి, ఆయన కళ్ళు నీళ్లు తుడుచుకోవడం, తర్వాత ఆయన మాట్లాడేటప్పుడు చెయ్యి వణకడం, ఇవన్నీ చూసి చాలా మంది ప్రేక్షకులు ఎట్లయిపోయారంటే చాలా బాధలోకి వెళ్ళిపోయారు. సో ఆయనకి ఏం జరిగింది అనేసి చాలా టెన్షన్ పడతారు. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి నేను తెలుసుకుని ప్రేక్షకులందరికీ ఈ విషయం చెప్పాలి అనేసి నేను ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి ప్లీజ్, ఎందుకంటే ఇటువంటి మరిన్ని విషయాలు మీకు అందిస్తుంటాం. కాబట్టి ఫస్ట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి తర్వాత మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ షేర్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఏమైందంటే ఆయన ఆరోగ్య పరిస్థితి అంత బాగానే ఉంది, ఆయనకు వేరే ఏ ప్రాబ్లం లేదు. ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫీవర్, డెంగ్యూ ఫీవర్ అనేది ఆయనకు వచ్చింది. సో ఆ డెంగ్యూ ఫీవర్ తోనే ఆ రోజు ఈవెంట్ కూడా రావడంతో, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈవెంట్, నేను రాకపోతే బాగుండదు అనేసి ఆయన రావాల్సి వచ్చింది. ఆయనకు ఆ రోజు కూడా హీరో విశాల్ గారికి ఈవెంట్కి వచ్చిన రోజు కూడా 103 జ్వరం ఉందంట, 103 డిగ్రీల జ్వరం ఉంది. కాబట్టి అందరూ ఏం టెన్షన్ పడొద్దు, ఎందుకంటే ఆయనకు జ్వరం ఉంది, తర్వాత అది డెంగ్యూ ఫీవర్. సో దానివల్ల ఆయనకి ఏంటంటే అక్కడున్న డెంగ్యూ వచ్చినప్పుడు అందరికీ తెలుసు మన బాడీ ఎట్లా ఫీల్ అవుతుంది, ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుంది. 103 జ్వరము తర్వాత డెంగ్యూ లోపల చాలా విపరీతంగా ఎట్లట్లో ఉంటుంది. సో ఆ మ్యాటర్లో ఆయన ఆ చెయ్యి వణకడం అనేది, ఆయన కళ్ళల్లో నీళ్లు రావడం కానీ, ఆయన ఫేస్ కొంచెం ఉబ్బింది. సో ఆ ఉబ్బడం కానీ అదంతా జరిగింది. సో దీన్ని మన సినీ ప్రముఖులు అందరూ దీని గురించి విషయం చెప్పడం జరిగింది. ఆయనకి ఏమీ కాలేదు, జస్ట్ ఒక డెంగ్యూ ఫీవర్ వచ్చింది. సో దానివల్ల ఆయన ఇట్లా కొంచెం కనిపిస్తున్నారు. కానీ ఆల్రెడీ నెక్స్ట్ ఆ ప్రోగ్రామ్ అయిన నెక్స్ట్ మినిటే అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళారంట, హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయ్యారంట. ఆల్రెడీ స్ట్రిప్స్ అన్ని తీసుకోవడం జరిగింది. ఆయన ఇప్పుడు నార్మల్గా ఉన్నారు, ఇప్పుడైతే ప్రజెంట్ నార్మల్గా ఉన్నారు. ఇంకొక 3-4 డేస్ అయితే కొంచెం ఒక కొలిక్కి వస్తారు. తర్వాత కొంచెం టైం, తెలుసు కదా మీకు డెంగ్యూ అంటే ఆ ఫీవర్ అనేది కొంచెం లోపల కొంచెం చాలా ఇచ్చేస్తుంది. కాబట్టి సో ఆయన క్యూర్ అవుతున్నారు. సో ఫ్యాన్స్ ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆయన వీడియోస్ అన్ని పెట్టి చాలా మంది సాడ్ మ్యూజిక్స్ అవన్నీ పెడతారు. సో ఆయనకి ఏం కాలేదు. చాలా మంది ఏంటంటే అరే ఆయనకి ఏదో అయిపోయింది, ఏదో పెద్ద రోగం వచ్చింది అనే టైప్ లో కొంతమంది పెడతారు. అది నిజంగా రాంగ్. కొంతమంది నిజంగా పెడతారు ఫీవర్ వచ్చింది, సో ఆయన ఈ సిచ్యువేషన్ లో చూసి తట్టుకోలేకపోతున్నాం అని కొంతమంది పెడతారు. సో అది ఓకే. కానీ కొంతమంది అయితే ఆయన ఏదో అయిపోయింది అన్నట్టు పెడుతున్నారు. సో అది రాంగ్. ఎందుకంటే వ్యూస్ కోసము పైసల కోసము ఒక మనిషిని అట్లా దిగజార్చడం, ఒక మనిషి ఏదో అయిపోయింది అని చెప్పడం చాలా తప్పది. కాబట్టి మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్తే మంచిది. ప్రజలకు కూడా ఉన్నది ఉన్నట్టుగానే తెలియాలి, వాళ్ళకు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ పోతే బాగుండదు. కాబట్టి నేను అదంతా కనుక్కుని మీకు చెప్పడం జరుగుతుంది. ఆయనకైతే ఏమీ కాలేదు, జస్ట్ ఒక డెంగ్యూ ఫీవర్ వచ్చింది. మరికొద్ది రోజుల్లో ఆయన క్యూర్ అవుతున్నారు. వచ్చిన తర్వాత కూడా మరీ భారీ బడ్జెట్ సినిమాలు తీసి మీ అందరిని అలరించబోతున్నారు. కాబట్టి ఎవరు ఏం టెన్షన్ పడదు. కాబట్టి ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతున్నా ఆశిస్తున్నా. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మా వీసీ మీడియాని మరింతగా సపోర్ట్ చేసి మరింత బలం చేకూర్చాలనేసి కోరుకుంటున్నాను. దిస్ ఇస్ విష్ణు చైతన్య పంపి ఫ్రమ్ వీసీ మీడియా.